కూడా చెప్పింది. మీకు ఒకటి నేను గుర్తు చేస్తాను, మీకు ఎవరికైనా ఇందులో గుర్తుండొచ్చు. ఆ రోజు అసెంబ్లీ జరుగుతూ ఉంటే నేను లేచిపోయి ఒకసారి అసెంబ్లీ మధ్యలో శ్రీధర్ బాబు గారికి బట్టి గారికి దగ్గరికి పోయి ఒక పేపర్ చూపిస్తే అది టీవీలలో లైవ్ టెలికాస్ట్ వచ్చింది, ఇదే బుక్. ఆ రోజు మీరు అప్పులు అంటే ఒక కాగ్ రిపోర్టే స్పష్టంగా చెప్పింది, ఆయన చూసుకో 4-10 మా అప్పు అని కాగ్ రిపోర్ట్ బుక్ అదే రోజు అసెంబ్లీలో టేబుల్ చేసిండ్రు. ఈ బుక్ తీసుకుపోయి ఆయన పక్కన కూర్చొని యాజ్ పర్ ద కాగ్, యాజ్ పర్ సోషో ఎకనామిక్ సర్వే 4-10 అప్పు అని అసెంబ్లీ నిండు అసెంబ్లీలో మైక్లో మాట్లాడి చెప్పిన బట్టి గారి పక్కన శ్రీధర్ బాబు పక్కన కూర్చొని కూడా ఈ బుక్కులు చూపించి కూడా లెక్కలు చెప్పిన విషయాన్ని నేను మీకు గుర్తు చేస్తున్నా. బహుశా మీరు చాలా మంది గుర్తుంటుంటే అనుకుంటా. నేను ఆ రోజు ఇదే హాట్ డిస్కషన్ అయింది. వెంటనే వెళ్ళి నాకు మైక్ ఇవ్వమంటే ఇవ్వలే స్పీకర్, ఎంతసేపు మైక్ ఇవ్వకపోతే వాళ్ళ పక్కకు పోయి మైక్ ఇస్తలేరు, ఇగో చూసుకోబోయి ఇది చెప్దామని నేను మైక్ అడిగినా మీరు ఇస్తలేరు, ఇగో 4-10 ఇప్పటికైనా చిల్లర దుకాణం బంద్ చేయరు, తప్పులు మాట్లాడకండి అని చెప్పి బట్టి గారికి శ్రీధర్ బాబు గారికి అసెంబ్లీలో వాళ్ళ కుర్చీ పక్కన పోయి కూర్చొని చెప్పొచ్చిన ఆ రోజు. నా కాగ్ ప్రకారం చెప్పిన వైట్ పేపర్ ప్రకారం 4-17, కాగ్ ప్రకారం 4-10. ఇకపోతే నేను అసెంబ్లీలో కూడా చెప్పిన ఈ విషయం. ఇప్పుడు నేనేదో బయట మాట్లాడుతున్నా, తప్పించుకుంటున్నా అనేది కూడా కొంత తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇది నిండు అసెంబ్లీలో స్పష్టంగా ఇవాళ ఏదో జూపల్లి సవాల్, బట్టి గారు నిన్ను కూర్చోబెట్టే చెప్పిన బడ్జెట్ మీద చర్చ జరిగేటప్పుడు బట్టి గారిని కూర్చోబెట్టి ముఖ్యమంత్రి కూర్చున్నప్పుడు మొత్తం క్యాబినెట్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఈ లెక్క 4-17 మాత్రమే. ఇప్పుడు ఇందులో తప్పు ఉంటే ఇప్పుడే చెప్పండి, ఇక్కడే చెప్పండి, కమాన్ లెట్ us డిస్కస్. 4-17 ఇందులో సీతారామ, పాలమూరు, కాళేశ్వరము, మిషన్ భగీరథ అన్ని కలిపి 4-17 అని నిండు అసెంబ్లీలో నేను చెప్పిన. నోర్లు మూసిండ్రు, తలలు వంచిండ్రు. ఇవాళ బయటకు వచ్చి పేపర్ టైగర్ల లెక్క బయట మాట్లాడుతుండ్రు. నేను మళ్ళీ సవాల్ విస్తున్నా, కమాన్ అసెంబ్లీ పెట్టండి, ఐ వాంట్ టు ప్రూవ్ అగైన్, ఐఎమ్ రెడీ ఫర్ ఎనీ కైండ్ ఆఫ్ డిస్కషన్, మాట్లాడదాం అసెంబ్లీ సాక్షిగానే. ఆ రోజు నేను ఏం మాట్లాడినో అసెంబ్లీలో కూడా ఒక్కసారి వీడియో చూపిస్తాం. బీఆర్ఎస్ ప్రభుత్వ 10 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టే అప్పు మేము చేసింది కేవలం 4,17,000 కోట్లు మాత్రమే, ఇంక్లూడింగ్ FRBM లోన్, కాళేశ్వరం లోన్, మిషన్ భగీరథ లోన్, కార్పొరేషన్లు అప్పు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కట్టేటి కూడా కలుపుకొని 4,17,000 మాత్రమే. దీని మీద ఎప్పుడు ఎక్కడ ఏ టీవీ డిబేట్కైనా, ఎక్కడ బహిరంగ చర్చకైనా, ప్రజల మధ్యనైనా, శాసనసభలోనైనా ఐఎమ్ రెడీ ఫర్ డిస్కషన్. అధ్యక్ష, ఈ విషయం అసెంబ్లీలో ఒకసారి చెప్పలే, 2 సార్లు చెప్పిన అసెంబ్లీలో. ఒకటేమో 19th December 2023 నాడు ఒకసారి అసెంబ్లీలో చెప్పిన, వైట్ పేపర్ మీద మాట్లాడేటప్పుడు ఇదే విషయం చెప్పిన. మళ్ళీ అసెంబ్లీలో ఈ డేట్ కూడా చెప్తున్నా, ఏ రోజు అసెంబ్లీలో మాట్లాడినో, 20th December 2024, 20 December 2024 నాడు ఈ అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, క్యాబినెట్ అందరూ కూర్చున్నప్పుడు అసెంబ్లీలో చెప్పిన మాట. తలకాయలు వంచుకున్నారు తప్ప ఒక్కరు లేచి మాట్లాడలే ఆ రోజు. ఇలా బయట వచ్చి పేపర్ టైగర్ల లెక్క మాట్లాడుతున్నారు. మరి ఆ రోజు నేను చెప్పే ఫిగర్ తప్పైతే అప్పుడే మాట్లాడాలి కదా, మళ్ళా పెట్టండి అసెంబ్లీ మాట్లాడదాం. నేనేం మీ బుక్ పట్టుకునే మాట్లాడుతున్నా కదా, నీ ఆధారంగానే మాట్లాడుతున్నా కదా. దిస్ ఇస్ ద వైట్ పేపర్ యూ ప్రెజెంటెడ్ ఇన్ ద అసెంబ్లీ, దిస్ ఇస్ నాట్ మై స్టోరీ. ఇక అసలు వీళ్ళు మాట్లాడే దాంట్లో ఈ అప్పుల విషయంలో ఇంకోటి కూడా చెప్దాము. ఒక లెక్క ఉన్నదే, వైట్ పేపర్లో ఎంత అప్పని చూపించిండ్రు, 6,17,000 ఎంతో చూపిండ్రు. అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్లో మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ అప్పు 6,71,757 కోట్లని చూపించినారు. అది 6,71,757 కోట్లని వైట్ పేపర్లో పెట్టినారు. ఓకే, ఇది అసెంబ్లీలో పెట్టిన వైట్ పేపర్. జూపల్లి గారు ఏమన్నారు మొన్న, 8 లక్షల కోట్ల అని నేను చూపించకపోతే రాజీనామా చేసిపోతా మీ తెలంగాణ భవన్కి వచ్చి 8 చెప్పిండు. అదే జూపల్లి తెల్లారేం మాట్లాడిండు, 7 లక్షల కోట్లు అని 1 లక్ష తగ్గించిండు. నిన్న బట్టి గారు ఏం మాట్లాడిండ్రు, 821 ఎంతో పెంచిండు, మళ్ళీ ఇంత పెంచిండు. అసెంబ్లీలో ఒక మాట, జూపల్లిది ఒక మాట, బట్టి గారిది ఒక మాట, పబ్లిక్ మీటింగ్లో ఒక మాట, ప్రెస్ మీట్లో ఒక మాట, పూటకో మాట. ఇక మీ ఇష్టం ఉన్నట్టు పెంచుతారా?
అది కూడా ఒకసారి చూపిద్దాం. శ్వేతపత్రం చూపి ఒకసారి బట్టి గారి బయట కూడా చూపి బాబు.